మనం పెడనాలోని కలంకారీ ఫ్యాబ్రిక్స్ చూడటానికి వచ్చామండి. మీకోసం నేను ఇది కలర్స్ ఎట్లా ప్రిపేర్ చేస్తారు, ఏంటి అసలు ఇవి ఎట్లా వాష్ చేస్తారు, రా మెటీరియల్స్ ఎలా ఉంటాయి అని మొత్తం మీకు చూపించేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన కలంకారీ ప్రిపరేషన్ ఎలా చేస్తారనేది మీకు చూపిస్తాను. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఆర్ కలెక్షన్స్. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూస్తున్నవి కలంకారీ ఫ్యాబ్రిక్స్ రా మెటీరియల్స్ అండి. ఇవి వాళ్ళు కలర్స్తో ప్రిపరేషన్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి వీళ్ళు వాష్ చేయడానికి ఇవంతా కూడా వాషింగ్ కోసం పెట్టారు. ఇవన్నీ ఆల్రెడీ వాళ్ళు ప్రిపేర్ చేసి జస్ట్ ఇక్కడ మెటీరియల్స్ మీకు ఎలా వాష్ చేస్తారనేది వరకు నేను చూపిస్తున్నాను. ఇవి ఆల్మోస్ట్ వీళ్ళు మొత్తం స్క్రీన్ ప్రింటింగ్ అండి. ఇవి స్క్రీన్ ప్రింటింగ్ అయిన తర్వాత మనకి హ్యాండ్ మేడ్ ప్రింటింగ్ కూడా ఉన్నాయి. మీకు అవి కూడా చూపిస్తాను. ఇది వచ్చేసరికి చూడండి ఇలా ఉంది కదా. వాష్ చేసిన తర్వాత క్లాత్ వచ్చేసరికి మనకి ప్యూర్ కలంకారీ పైన వేస్తారండి ప్రింటు, లేదంటే కలంకారీ కాకపోతే మనకి ప్రింటింగ్ అనేది పడదండి. చూసినవన్నీ కూడా ప్యూర్ కలంకారీ కాటన్. ఇప్పుడు ఈ వైట్ క్లాత్ ఉంది కదా చూడండి, ఇదంతా కూడా రా మెటీరియల్సే. ఈ వైట్ క్లాత్ పైన వాళ్ళు కావాల్సినట్టు డిజైన్ ప్రింటింగ్ వేసుకుంటారండి. వేసిన తర్వాత మళ్ళీ ఇట్లా ఇక్కడ ఇలా వాషింగ్ ఇక్కడ చూపించినట్లు బాయిల్ చేస్తారు. మాటల్లోనే వెళ్ళాం, కలర్ ఫిక్స్ అవుతుంది. మళ్ళీ దీన్ని వాష్ చేస్తారా? మరి రెడ్ కలర్ కావాలంటే ఏది వస్తుంది? సేమ్ అందులోనే చేస్తారా? మళ్ళీ కలర్ చేంజ్ చేస్తారు. అండి ఇవన్నీ కూడా వాళ్ళు దానిమ్మ చెక్క అని ఉంటుంది, అది వేసి దాని ఆ క్లాత్ అనేది వాళ్ళు దానిలో పెట్టి వాటర్లో ఉడకబెడతారు. తర్వాత ఫస్ట్ ఆరబెట్టాక మళ్ళీ రెండో టైం వాష్ చేస్తారండి. ఇప్పుడు చూపించినవన్నీ కూడా రా మెటీరియల్సే. జస్ట్ ఇక్కడ మీకు ఇది ఎలా వాష్ చేస్తారు, ఎలా ఏం చేస్తారు అనేది మీకు చూపిస్తున్నాను. నేను ఎందుకు ఈ వీడియో చేశారనేది కూడా చెప్తానండి. అంటే చాలామంది అనుకుంటారు మీరు ఏదో నార్మల్గా మనం కలెక్షన్స్ తెచ్చేస్తున్నాము, సేల్ చేసేస్తున్నాము అని. కాదండి, మనం డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచే తీసుకొస్తాము. అక్కడనే నేను ఉడకబెట్టి చేశారు కదా, అట్లా బాయిల్ చేసిన దాన్ని బయట ఇట్లా ఆరబెడతారండి. ఫస్ట్ ఇదంతా ఆరబెట్టి తర్వాత మళ్ళీ వాషింగ్కి 3 times వాషింగ్కి వెళ్తాయి. అందుకు మనకి పెడన అంటేనే ప్యూర్ కలంకారీకి చాలా ఫేమస్ అండి. ఇప్పుడు మాత్రం సమ్మర్ కదా, వాటర్ ఫ్లోయింగ్గా మాత్రం చాలా ఫుల్గా ఉండాలండి. మ్యాక్సిమం అయినంత వరకు వీళ్ళు చేస్తున్నారు. ఇవి కలెక్షన్ చూడండి, ఇది మనకి మెహందీ కలర్లో వచ్చినాయి. ప్యూర్ కలంకారీ కాటనే మనకి శారీస్ అండి. ఇదంతా కూడా శారీ చూపిస్తున్నాను. ఇదన్నీ రా మెటీరియల్ పైన ఇట్లా వీళ్ళు డిజైన్ ప్రింటింగ్ వేసాక బాయిల్ చేశాక ఇట్లా ఆరబెట్టిన వరకు ఇంత ప్రాసెస్ అండి. తర్వాత మళ్ళీ ఫైనలైజేషన్ ఎట్లా లుకింగ్ వస్తుంది అనేది కూడా చూపిస్తాను. నేను డైరెక్ట్గా అక్కడ షాప్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ దగ్గరికి వెళ్తాను, అప్పుడు అది కూడా మీరు చూసేయచ్చు. ఇప్పుడు చూడండి ఇట్లా ఆరబెట్టినవన్నీ లుకింగ్ చాలా బాగున్నాయండి. ప్యూర్ పడిన కలంకారీ మన ఛానల్లోని ప్రొవైడ్ చేసిన క్వాలిటీ శారీస్ అన్నీ కూడా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్డ్ యూనిట్ నుంచి తెలియజేయాలనే మీకు ఇది చేస్తుంది. ఇది వచ్చేసరికి బాబాయ్ ఇదిగోండి ఇట్లా మొత్తం ఆరబెట్టినవన్నీ కూడా ఫోల్డింగ్ చేసి ఇది మళ్ళీ వాషింగ్కి వెళ్తుందండి. ఈ వాషింగ్ కూడా 3 times జరుగుతుంది. మనం ప్రజెంట్ అయితే పెడన అండి, ఇది పెడనాలోని కలంకారీ అంటే తెలియదు కదండి, అందరూ తెలిసిన వాళ్ళేని. ఇప్పుడు బాగా ఫేమస్ అవుతున్న కలంకారీ పెడన అంటేనే అసలు కలంకారీకి చాలా ఫేమస్ అండి. మీకు అసలు ఈ శారీస్ ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి, అసలు ఇది మనం డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి తీసుకొస్తున్నావా అనే విషయాన్ని గురించేని ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చర్ యూనిట్ దగ్గరికి వచ్చామండి. ఇవన్నీ కూడా నిజాం దుపట్టాస్. ఇవి మాత్రం హ్యాండ్ ప్రింటింగ్ అండి. హ్యాండ్ ప్రింటింగ్ వీడియో కూడా నేను చేశాను, డిస్క్రిప్షన్లో పెడతాను, అవి కూడా చూడొచ్చు. ఇది నిజాం బార్డర్ ప్యూర్ కలంకారీ దుపట్టాసు. ఇవి ఇక్కడ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్రేమ్స్లో మనకు కావాల్సినట్టుగా డిజైన్ చేసుకొని వీళ్ళు కలర్స్ దానిపైన అప్లై చేస్తారండి. అప్లై చేసి ఆరబెట్టిన తర్వాత మళ్ళీ ఫైనలైజేషన్గా వీళ్ళు కూడా 3 times వాష్ చేస్తారు. ఇవన్నీ థ్రెడ్స్. అసలు చూడండి చాలా బాగున్నాయి. వీళ్ళు థ్రెడ్స్ కావాలన్నా కూడా సప్లై చేస్తారు. అండ్ అక్కడ చూసిన కలంకారీలోని ఫైనలైజేషన్గా మన చేతికి వచ్చేపాటికి ఈ కలర్లో ఇలా వస్తుందండి. ఇది వచ్చేసరికి మనకి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్లో చూపిస్తున్నాను. కలర్స్ బాగున్నాయి కదండి, ప్యూర్ కలంకారీ. ఈ సారీకి బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి ఇట్లా సపరేట్గా వస్తుందండి. బ్లౌజ్ పార్ట్ కూడా బాగుంది, మన క్రీమ్ టెక్స్చర్లో ఇచ్చారు.
ఇది వచ్చేప్పటికి నెమలి పింఛన్ కలరు, ఇది కూడా బాగుందండి. ఇందులో మనకి కలర్ కాంబినేషన్స్ కావాలన్నా ఏవైనా సరే వాళ్ళు సప్లై చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూస్తున్నవన్నీ కూడా స్క్రీన్ ప్రింట్లో వస్తున్నాయి. స్క్రీన్ ప్రింటింగ్ కూడా చాలా బాగుంటాయండి. కలర్ కాంబినేషన్స్ కానీ మనకు కావాల్సిన డిజైన్స్ మీరు కస్టమైజేషన్ కావాలన్నా సరే ఆ డిజైన్లో కూడా వేస్తారు. అసలు చాలా బాగున్నాయండి కలెక్షన్స్. చూడండి, ఇంతవరకు చూసిందంతా కూడా మనకి హ్యాండ్ మిర్రర్ ప్రింట్ వస్తుంది.